వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు మల్లయ్యలింగం భవనంలో జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 8న అన్ని మండల కేంద్రాల్లో రైతులతో ధర్నాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. యూరియా, డీఏపీ ఎరువులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో బ్లాక్ అమ్ముడుపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఇప్పటికే ఒంగోలు నగరంలో 23 నుంచి 25 వరకు పూర్తయినాయి. అలాగే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటందుకు, దాంతోపాటు రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలపైన చర్చించి ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తర్వాత ఇట్లాంటి విషయాలని చండీగఢ్ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఆనాడు విద్యార్థులు, యువజనులు ప్రాణత్యాగం చేసి 32 మంది ప్రాణాలు కోల్పోయి, ఆ తర్వాత వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలతోటి రాష్ట్రమంతా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక మహా ఉద్యమం ద్వారా విశాఖ ఉక్కుని పోరాడి సాధించుకున్నాం. ఆ విశాఖ ఉక్కుని ఏం ప్రమాదం లేదు అని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ విశాఖ ఉక్కుని దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కావలసిన ప్రయత్నం అంతా కూడా జరిగిపోతా ఉంది. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం చెప్పారు? విశాఖని ప్రైవేటు వ్యక్తుల దారాదత్తం చేయమని నొక్కి ఒక్కాణించారు. కానీ ఇవాళ అనేక డిపార్ట్మెంట్లు తీసేస్తున్నారు, డిపార్ట్మెంట్ల వైడ్గా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అందుకని మరో విశాఖ ఉక్కు ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సమాయత్తం కావాలని సిపిఐ 28వ రాష్ట్ర మహాసభ పెద్ద ఎత్తున చర్చించి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా 28వ తేదీన అన్ని పార్టీలు, ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విశాఖపట్నంలో విశాఖ స్టీలు రక్షణ కోసం నిర్వహించబోతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎరువుల కొరత, ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పేరు చెప్పి ఏదైతే అధికారాలకు వచ్చారో అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఏదైతే 6 గ్యారెంటీల పేరుతోటి మరి 6 గ్యారెంటీస్ అన్నారు, ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవి అమలు కాని పరిస్థితి చూస్తున్నాం. నిన్న పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలో భాగంగా ఈ జిల్లాలో కూడా అందరు కూడా ఆందోళనకి మరి వెళ్ళడం జరిగింది. ఏదైనప్పుడు కూడా వాళ్ళ పెన్షన్లు కొనసాగిస్తూ ఉన్నారు. అర్హులని కాదని చెప్పి అర్హులు కాని వాళ్ళని ఆపాలి తప్ప మొత్తం వ్యవస్థ అంతా కూడా మరి ఆపడం సరైనది కాదు. యంత్రాంగం అంతా కూడా ఇప్పటికైనా అర్హులైన అందరికి కూడా
కొనసాగించాలని మరి పెన్షన్లని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని క్యాబినెట్లో కూడా తీర్మానం చేసినప్పటికీ ఈ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి మరి పొలం చుట్టం కానివ్వండి, అట్లాగే మరి దానికి సంబంధించి లిస్ట్ అవుట్ చేయడం కానివ్వండి, ఏది జరగని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సిపిఐ మరి అనేక ఆందోళన పేరుతోటి నిర్వహించడం జరిగింది. మరి లబ్ధిదారులతోటి అప్లికేషన్లు పెట్టించాం, సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే స్థానిక తహసీల్దార్లు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇచ్చాము తప్ప వాటి మీద ఏమాత్రం కూడా కొన్ని పరిస్థితి ఓ పక్క చూస్తూ ఉన్నాం. అట్లాగే మరి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి బుడగదంగాలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఆ నివాసాలు ఉంటా ఉన్నారు. మరి ఆ నివాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎస్సీగా వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చేవాళ్ళు. ఆ పత్రాలు కూడా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేశారు. ఈ రోజున మరి వాళ్ళకి ఆ విద్యలో అవన్నీ కూడా ప్రయారిటీ రాకపోవడం వల్ల స్కూళ్ళలో వాళ్ళు చేర్చుకోవడానికి కానివ్వండి, వాళ్ళ చదువుకు సంబంధించి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన కానీ ఇళ్ళకి సంబంధించి నిర్మించే ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో మొన్న నియోజకవర్గంలో కూడా పరిశీలించి రావడం జరిగింది. ఇట్లాగే అన్ని నియోజకవర్గాల్లో గుంటూరు నగరానికి సంబంధించి అట్లాగే పత్తిపాడుకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద రాబోయే కాలంలో మరి సిపిఐగా ఉద్యమానికి మరి ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం హామీలన్నీ కూడా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, డబుల్ ఇంజిన్ వస్తే కేంద్రం రాష్ట్రం అంతా ఒకటే కాబట్టి మేము చేస్తామని చెప్పారు. కానీ మోడీ గారి ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా మరి ఏమైనా కార్మికులకు సంబంధించి మరి పోరాడి సాధించుకున్న 8 గంటలు కూడా ఇవాళ 10 గంటలు చేసి మరి ఆ 10 గంటలు పనిచేయమని చెప్తా ఉన్నాడు. రెండో పక్క ప్రైవేటీకరణకు ఏదైతే మోడీ ఆలోచన, చంద్రబాబు ఆలోచన ప్రకారం మరి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే ఈరోజు ప్రైవేట్ యాక్సిస్ బ్యాంకుకి సంబంధించి అకౌంట్లు ఓపెన్ చేయమని మరి ఒక పక్క ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ బ్యాంకుకి ఈ ఉద్యోగస్తులను కూడా ధారాదత్తం చేయబోయే ఆలోచనని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే డిఏలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మరి 6 డిఏలు ఉన్నాయి. పిఆర్సీ మంచి పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆలోచన చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం. వెంటనే మంచి పిఆర్సీ ప్రకటించి దాని మీద కమిటీ వేసి మంచి పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల్ని ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటి మీద రాబోయే కాలంలో జాతీయ మహాసభల్లో మరి ఇప్పటికే రాష్ట్ర మహాసభల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయ మహాసభలు కూడా మరి ఆ నిర్ణయాలు ఏదైతే మరి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కూడా ఈ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ రైతులకు సంబంధించి యూరియా, అట్లాగే డిఏపి సంబంధించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నా కూడా విజిలెన్స్ లేని పరిస్థితి ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోకపోతే సిపిఐగా ఉధృత పోరాటాలకి మరి వెళ్లాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వేలాది మంది కార్మికులు ఈరోజు సమ్మెలో దిగారు. ఎత్తుడు మూట దిట్టు మూట సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క కూలీ రేట్ల కోసం ఈరోజు ఆందోళన బాటపట్టారు. దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. వాస్తవంగా అనేక సంవత్సరాల నుంచి ఈ కూలీ రేట్లకు సంబంధించి యాజమాన్యానికి కార్మికులకి అనేక దఫాలుగా ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ యాజమాన్యాలు ఏ విధంగా కూడా స్పందించిన పక్షంలో ఈరోజు కూలీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆందోళన బాటపట్టారు. దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అండగా ఉండి ప్రత్యక్షంగా పోరాటానికి మేము కూడా వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క గుంటూరు నగరంలో ప్రధానంగా అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి, త్రాగునీటికి సంబంధించి ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గుంటూరు నగర నడుబొట్లోకి ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు ఉదయం కూడా అక్కడ అధికారులు వచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల యొక్క సారాంశం, మీరు ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో ఉంటా ఉన్నారు, 3 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేని పక్షంలో మేము మీ ఇళ్ళని ఖాళీ తీసేస్తామని చెప్పేసి మేము వాళ్ళని ఉక్కు జారించడం ఎంతవరకు న్యాయం చెప్పేసి సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజా రక్షకులుగా ఉండండి, ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నారు, వారి హక్కుల్ని కాపాడే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని చెప్పేసి వారికి ఖాళీగా అనేక వేల టిట్కో సంబంధించిన ఇల్లు ఖాళీగా పడి ఉన్నాయి. మీరు అక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేయించేటువంటి పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఇస్తేనే అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేస్తారు.
వాళ్ళకు అండగా సిపిఐ జెండా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకొని పోయాం. మీరు బలవంతంగా ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటనకి ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేనే వాళ్ళు కారకులు అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం.